రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు వచ్చాయన్నారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను సీఎం అభినందించారు. కులగణన ప్రక్రియ సామాజిక సాధికారతతో పాటు భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ కు ఈ గణాంకాలు ఉపయోగపడతాయని అన్నారు. సర్వే డేటా ఎంట్రీ పూర్తయిందని 1-2 రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫిబ్రవరి 2వ తేదీలోగా కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందజేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. నవంబర్ 6వ తేదీన రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మొదలైంది. అన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలో సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఇంటింటి సర్వే మహాయజ్ఞంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగులు పాల్పంచుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వేకు గుర్తించింది. ఎన్యూమరేటర్లను ఇంటింటికి పంపించి వివరాలను సేకరించింది. దాదాపు 96% పైగా కుటుంబాల వివరాలను సర్వే బృందాలు విజయవంతంగా సేకరించాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీని పూర్తి చేశాయి. కొన్ని చోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించడం, కొన్ని ఇండ్లకు తాళాలు ఉండడం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు సర్వేలో పాలు పంచుకోలేదని అధికారులు ఈ సందర్భంగా సీఎంకి వివరించారు.